సీఎం చంద్రబాబు మోసానికి మారుపేరు అని విమర్శించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వెనుకబడిన వర్గాలకు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హామీలు ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. బీసీలను కరివేపాకులా వాడుకొని వదిలేసే రకం చంద్రబాబు అని మండిపడ్డారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బీసీ గలం కార్యక్రమం జరిగింది. చంద్రబాబు బీసీలకు చేసిన అన్యాయాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు వివరించారు. వార్డు మెంబర్ల మొదలుకొని రాష్ట్ర స్థాయి మంత్రి పదవుల వరకు ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా బీసీలకు అగ్రతాంబూలం వేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అని చెప్పుకుంటా ఉన్నాడు. అదేవిధంగా నేను విజనరీని అని చెప్పుకుంటున్నాడు. ఇది బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటున్నాడు. ఈ పార్టీ బీసీల వెన్నెముక అని చెప్పుకుంటాడు. ఎన్నికలు గడిచిన ప్రతిసారి కూడా మభ్యపెట్టడం, ఎన్నికలు గడిచిన తర్వాత మోసం చేయటం పరిపాటిగా మారినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలో బీసీల తరపున మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలి అనేటటువంటి ఏకైక డిమాండ్తో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాము. అందులో భాగంగానే ఇవాళ అనంతపురం జిల్లాలో ఇవాళ పెద్దలందరి సమక్షంలో అనంత జిల్లా తరపున బీసీ కలం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బీసీలు మా పార్టీ పట్టుకొమ్మాలని చెప్పాడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు, 2024 ఎన్నికల ముందు మరీ గొప్పగా చెప్పారు. ఈరోజు 2 సంవత్సరాల పైన అయింది. ఈ 2 సంవత్సరాల్లో బీసీల గురించి ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నాను. మరి ఏ విధంగా బీసీలకు న్యాయం చేశాడని అడుగుతా ఉన్నాను. రాబోయే 3 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో చేయని వాడు 3 సంవత్సరాల్లో చేస్తారా అని మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏదైనా బీసీలకు గౌరవం కానీ, అధికారం కానీ, లేదా రాష్ట్రంలో సమున్నత స్థాయిని కానీ కల్పించే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది తప్ప వేరే ఎవరికి కూడా లేదనేది మనం అందరూ కూడా ఆలోచన చేయాలా. ఇది నిర్విధాంశం అని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను ఒకటే మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను, మనం మీకోసం పాటుపడిన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళా అధికారంలోకి రావాలంటే మీరు బాధ్యతాయుతంగా బీసీలందరూ ఏకతాటి మీద జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను.